వార్ 2 మూవీకి అయితే మాక్సిమం ఇంకొక 20 డేస్ గ్యాప్ ఉన్నట్లుంది మూవీ రిలీజ్ కావడానికి. అయితే ఇప్పటి వరకు మూవీకి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ కూడా రాలేదు. ఇంక్లూడ్ ట్రైలర్ కూడా రిలీజ్ కాలేదన్నమాట. దీని మీద మనకు వస్తున్న న్యూస్ ఏంటంటే హిందీలోనే ఆల్రెడీ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది అనే విధంగా అయితే ఇన్సైడ్ టాక్ అయితే మనకైతే వినిపిస్తుంది. మరి దీనికి సంబంధించిన అధికార ప్రకటన కూడా తొందరలోనే రావాల్సి ఉంది. ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించి గతంలోనే టీజర్ రిలీజ్ అయింది. అది ఒకే మిక్స్డ్ టాక్ తోనే ముందుకు వెళ్ళింది. కొన్ని సీన్స్ కాపీ కొట్టారన్నారు, అలా విధంగా అయితే ట్రోల్ చేశారు. చాలా విధంగా అయితే ఒక విధంగా మిక్స్డ్ టాక్ తోనే పక్కకు తోసేశారనమాట. కానీ ఇప్పుడు ఇస్తున్న ట్రైలర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు మూవీ మీద అంచనాలు ఎక్కువగా పెట్టుకునేలాగా ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది అనే విధంగా అయితే మూవీ టీం అయ్యుండొచ్చు, అదే విధంగా అయాన్ ముఖర్జీ గారు అయ్యుండొచ్చు ధీమా వ్యక్తం చేస్తున్నారు అనమాట. మరి అంతేకాకుండా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ జూలై 23వ తారీఖున మన తెలుగులో రిలీజ్ చేసి మన ఎన్టీఆర్ గారు అదే విధంగా హృతిక్ రోషన్ గారు ప్రమోషన్ లోని పాల్గొనే విధంగా ప్లాన్ చేసినట్లయితే మనకైతే తెలుస్తుంది. తొందరలోనే దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా మన ముందుకైతే వస్తాయి. ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించిన హిందీలో సెన్సార్ కంప్లీట్ చేసుకున్న విషయం కూడా మనకు తెలిసిందే కదా. ఈ మూవీ మన తెలుగులోని 90 కోట్లకు మన సితార ఎంటర్టైన్మెంట్స్ మన నాగవంశీ గారు అయితే తీసుకోవడం అయితే జరిగింది. 90 కోట్లకు మరి మన తెలుగు రాష్ట్రాల్లోని మన ఈ మూవీని ఎంత గట్టిగా ఆడించగలుగుతాడో చూడాల్సి ఉంది. నిజంగా సినిమా మీద చిన్న పాజిటివ్ టాక్ వచ్చినా సరే సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది మన తెలుగు ఆడియన్స్ ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. అంటే వారి మూవీని ఏ విధంగా ఆడించామో వారికి సీక్వెల్ గా వస్తుంది కనుక, అది కూడా మన తెలుగు యాక్టర్ మన ఎన్టీఆర్ అన్న ఉన్నాడు కనుక మరి ఈ మూవీని ఎంత అగ్రస్థానానికి తీసుకువెళ్తామో చూడాల్సి ఉంది. మూవీలో చిన్న కాన్సెప్ట్ ఉన్నా సరే ఆ మూవీని మాత్రం ఎక్కడో నిలబెడతాం, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ మనందరికీ తెలిసిందే ఆగస్టు 14th అయితే ఈ మూవీ మన ముందుకైతే రాబోతుంది. ఇప్పుడు మీకు తెలిసింది కదా, అంటే ఇప్పటి వరకు నార్మల్ ఫొటోస్ ఆ మధ్యన టీజర్ రిలీజ్ చేశారు కానీ ఆ చిన్న చిన్న ఫొటోస్ అవి పెట్టుకుంటూ వచ్చారు. ఇప్పటి వరకు మనకైతే అప్డేట్స్ అయితే ఇచ్చుకుంటూ వచ్చారు. కానీ ఇప్పటికైతే యాక్చువల్లీ ఒక నెల రోజులు అవుతున్నారుగానే ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు ప్రెసెంట్ జనరేషన్ లోనైతే మూవీస్. కానీ ఇప్పటికి ఒక 20 డేస్ ఉంది. ఇప్పటికీ కూడా వార్ 2 లోనైతే మనకి ఇంకా ప్రమోషన్ స్టార్ట్ చేయడం లేకపోవడంతో అయితే కొద్దిగా ఆడియన్స్ డిప్రెషన్ విధంగా బాధపడుతున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. అదే పెట్టుకోకండి, మూవీ అనుకున్న టైంకే రిలీజ్ అవుతుంది. మరి వార్ 2 ఆగస్ట్ 14th రిలీజ్ అవుతుంది. అంతేకాకుండా జూలై 23వ తారీఖున అయితే ట్రైలర్ రిలీజ్ చేసే ఉద్దేశం అయితే ఎక్కువగా ఉంది. థియేటర్ లో ట్రైలర్ రిలీజ్ చేసే ఉద్దేశం మూవీ టీం ఉన్నట్లు మనకైతే తెలుస్తుంది. మరి ఆ ట్రైలర్ వచ్చిన తర్వాత మన ఎన్టీఆర్ అన్న హృతిక్ రోషన్ గారు ప్రమోషన్ లో పాల్గొంటారు అనే విధంగా అయితే మూవీ టీం మనకి ఇండైరెక్ట్ గా చెప్తున్నట్లయితే మనకైతే తెలుస్తుంది అనమాట. మరి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. మరి ఎక్కడి వరకు చూసినట్లయితే మన ఈ అప్డేట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి అప్పుడైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మన ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీ వరకు చేరుకుంటాయి అనమాట. థ్యాంక్ యూ.